హలో గాయ్స్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ ప్లెయిన్ బగారా రైస్ అండి. దీనికోసం అయితే నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసెస్ అంటే అప్రాక్సిమేట్లీ 500 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చిమిర్చి, పుదీనా, ఇది ప్లెయిన్, ఇది బగారా ఆకు అండి, పచ్చి బగారా ఆకు. ఇది వేస్తే హైదరాబాద్లో బిర్యానీ తిన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆకు వేయగానే స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది. ఎలాంటి మసాలాలు అవసరం లేదండి, డైరెక్ట్ ఒక్క ఆకు వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, సాల్ట్, కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడైతే మనం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని డైజెషన్ కోసం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే లేదు. జీలకర్ర వేసుకుంటే డైజెషన్ బాగా అవుతుంది. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ బగారా ఆకు అండి. ఇది అందులో వేయగానే బిర్యానీ తిన్న ఫీలింగే వచ్చేస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఈ ఆకుతో ఒకసారి బగారా వేసి చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోండి. పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాను. మొత్తం వాసన పోయేంత వరకు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి. ఇదే టైంలో కరివేపాకు వేయాలని నేను మర్చిపోయాను, మీరైతే వేసేసుకోండి. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ధనియా పౌడర్ వేసుకున్నాక మరొకసారి అయితే కలిపేసుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని, మనం 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ పడతాయి. ఎందుకంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పడతాయి. ఓకేనా? చూడండి, నేను కొలిచి మరీ చూపిస్తున్నాను. ఈ విధంగా 3 గ్లాస్ వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని వాటర్ని పూర్తిగా బాయిల్ చేసుకోండి. వాటర్ అనేవి బాగా వేడవ్వాలి, మొత్తం మసలాలి. ఆ మసలే వీడియోను నేను తీయడం మర్చిపోయాను. రైస్ వేసేటప్పుడు వీడియో తీయలేదండి, సారీ. రైస్ వేసాక వీడియో తీసాను. చూడండి, రైస్ వేసాక ఈ విధంగా ఉంది. ఒక్కసారి బియ్యం వేసాక వేడి నీళ్ళల్లో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 70% ఉడికే వరకు మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 70% ఉడికాక మంటను ఒక్కసారి కలిపేసుకొని మంటను స్లిమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయ్యాక కొద్దిగా అయితే అయిపోతుంది. రైస్ మొత్తం అయిపోయింది, 70% అయిపోయిందండి, ఇంకా 30% ఉంది. ఈ టైంలో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మొత్తం రైస్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వాహ్, హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ బిర్యానీ తినాలి. దీన్ని పక్కన పెడితే దీనికే 100కి 100 మార్క్స్లు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.